ఇంకా జాడకట్ట మన తీయరమైన రుక్కు తట్టే ఉంది దీని పొగరు పోతుమో కళ్ళ చెప్పు. సరే సరే పోయన్నా, ఇక మా కొరకు నువ్వు ఉత్త పుణ్యానికి ఎందుకు దెబ్బలు తింటావు, ఎందుకు మాటలు పడతావే దాని చేత. పో పో పో. అదేంది మా నాయనమ్మకి పొట్టంతో మాట్లాడుతుంది? పొట్టంతోనేం పను మా నాయనమ్మకు? సరే సరే అవ్వ, మళ్ళీ ఎప్పుడైనా వీలైనప్పుడు కూర్చొని మాట్లాడదాం తీ పురుసత్తుగా. పో అన్నా పో పో. ఓ నాయనమ్మ, ఆగో ఏమైందిరా? బడికి పోతాను పోతివి మళ్ళా మళ్ళీ వచ్చినవా ఏంది? అవ్వ ఈడ మునుగుతావు ఆడ తేలుతావు, ఆడ మునుగుతావు ఈడ తేలుతావు. ఏంద్రా నీకేం పని పాట లేదా? ఊరంతా నాదే అన్నట్టు ఊరు మొత్తం తిరుగుతూనే ఉంటావు, ఊరు ముచ్చట్లాడుకుంటూనే ఉంటావు. అవ్వ బడికి పోయినోవి మళ్ళా మళ్ళీ ఎందుకు వచ్చినావు చెప్పు నాకు. హిహిహి, నాకు స్కూల్కి పోయినాక మస్తు కడుపు నొప్పి లేచిందే, పాయకాండ్లకు పెట్టినట్టు అయింది. పుర్రా పుర్రా ఒకటే పోతున్నా. ఇక ఆయమ్మ టీచర్లు చూసి గిన్ని పార్లు పోతుంది పిల్లగాడు, అమ్మ గబ్బు వాసన వచ్చి పాడైతుంది ఇంటికన్నా పంపిరి. ఇవాళ డాడీ గిట్లా ఫోన్ చేయాలంటే ఏమొద్దు మా డాడీ లేడు నేను నడుచుకుంటా పోతాను మా వచ్చిందే. నీ దొంగ ముఖంలో చెప్పు దొంగ పాడుకోవు, నీకు బడి అంటే మస్తు భయమేందిరా? అవును పోషవ్వా, నీ మన్మడు ఎప్పుడు చూడు ఊర్లో తిరుగుతున్నట్టే కనిపిస్తాడు. అదే అలా దోస్తుగాన్ల పోరగాన్లు ఎన్నడూ డుమ్మగొట్టంగా చూడలేదు. ఈ పోరగానికి చదువు అంటే అబ్బనట్టే కొడుతుంది. అవ్వ ఎప్పుడు దొంగ సాటుంగానే తిరుగుతట్టే కనిపిస్తాడు ఈ పోరగానికి వారయ్యా. ఓయ్ బక్కదానా, నీకేమైతుంది? నేను మా నాయనమ్మతో మాట్లాడుతున్నా, నువ్వు నోరు మూసుకొని సప్పదాక్తుండు. అబ్బో చదువు సంధ్య ఏది రాకుండా గాని గీసొంటి మాటలలో అయితే మొదలుంటాం. అవ్వ నోర్మి. సరే గాని నాయనమ్మ, ఏమైంది ఇక పొట్టంతో జోరుగా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతుండే? నీకెందుకురా పెద్దోళ్ళ ముచ్చట్లు? నువ్వు చిన్న పోరగాని తీరే ఉండు. పెద్దోళ్ళ ముచ్చట్లు ఆడుచుకుంటేందుకు నీకెందుకురా చెప్పు. అబ్బో ఆడు నాకంటే పెద్దోడా? ఇక చూస్తాందుకు ఏజ్ పరంగా పెద్దోడు కావచ్చు గాని ఇక నా హైట్ తో పోల్చుకుంటే జానడు చిన్నగానే ఉంటాడే. ఓ అమ్మో అంతేనారా? నీకన్నా చిన్నగానే కొడతాడా? పాపం పాపం పిల్లగాడు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య మంచిగా బందోబస్తే ఉండేది కానీ ఇక వాళ్ళ ముత్తాతలు ఇక వాళ్ళ తాతమ్మలు వాళ్ళందరూ పొట్టిగానే ఉండేది. ఇక వాళ్ళ సాలు ఇట్లా పడ్డదో ఏమో పిల్లగానికి. ఇక ఆస్తి అంతస్తు అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఇక చూస్తానికి ఏజ్ ఇట్లా మంచిగానే ఉంది కానీ ఇక కుడిస ఉంటాడు రా పోరాడు, దేనికైనా ఇబ్బందేపా. ఇక గట్ల ఉన్నందుకైనా వాళ్ళ అమ్మ నాయన మంచి పొట్టి పెళ్ళని చూసాన లగ్గం చేయకపాయే. గంత పొడుగు కొజ్జబాతనిచ్చి పెళ్లి చేసిర్రు. ఇప్పుడు ఆగం జగన్నాథం అవుతుంది ఆయన బతుకు. అవును నాయనమ్మ, అలా జంటను చూస్తే మస్తు అనిపిస్తుంది, మస్తు నవ్వొస్తుంది. ఇక మన ఊర్లో అందరూ ఇక పొట్టోని పెళ్ళమని ఆమెనంటారు, పొడుగుదాని మొగడని ఈయనంటారు. మస్తు గమ్మతున్నాయి కదనే వాళ్ళ పేర్లు. ఇవాళ పేర్లు వాళ్ళ అమ్మాయి పెట్టిన పేర్లను మర్చిపోయినట్టు పొట్టోడు పొడుగుది కొజ్జది అని కట్నే పిలుస్తట్టు కదరే. పోయమ్మ ఊకోరా నాయన, ఇప్పటిదాకా ఏదో ఒక్క మాట అనుకున్నాము నేను గీ పోరి. ఇక గా మాట ఇన్నదో లేదో 10 మాటలు తిట్టుకుంటూ పోయింది. పోయమ్మ ఊకోరా నాయన, మళ్ళీ వచ్చి పంచాయతీ ఇట్లా